నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విధ్వంసం నుండి వికాసం, జగన్కు చెంపపెట్టు పేరుతో గాజువాకలో కార్యక్రమం. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్. పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహణ. ఏపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ. 5 ఏళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ అధినేత జగన్ రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా తన పర్యటనలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో విధ్వంసం నుండి వికాసం, జగన్ కు చెంపపెట్టు అనే కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి పొంది ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని, ఇటువంటి సమయంలో వెన్నుపోటు అంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అనేక కేసుల్లో ఉన్న ముద్దాయిల ఇళ్లకు వెళ్లి పరామర్శ చేయడం చూస్తుంటే అరాచకాలను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రిగా నయవంచన పాలన చేసి విధ్వంసాలు, వికృతమైన చేష్టలు, దౌర్జన్యాలు, అవినీతి, అశృత పక్షపాతానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూకటవేలుతో పీకలించి ఈ రాష్ట్ర చరిత్రలో కాకుండా దేశ చరిత్రలోనే సరికొత్త నిర్వచనానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీకారం. ఎందుకనంటే ఆయన్ని జైల్లో పెట్టించి ఒక ఏదో దాన్ని ఏమంటారు అంటే కసి అనరు, ఒక ఉన్మాదిత్వం చేసావు నువ్వు. మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టావు. అయినా సరే మేము ఎప్పుడు అలా తల ఉంచుకుని భయపడకుండా ఉన్నాము కాబట్టి ఇవాళ ప్రజలందరూ అంత తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు వెన్నుపోటు గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కే లేదు నీకు. అలాంటి నువ్వు వెన్నుపోట్ల గురించి వాటి గురించి మాట్లాడే ఆలోచన తీసేది పక్కన పెట్టి సూపర్ 6 పథకాలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పొడిచి ప్రజలను ప్రభుత్వం మోసం చేసింది అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురంలో గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఉప్పాడ సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా 150,000 పై కుటుంబాలు, రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందే. గతంలో ఈరోజు 150,000 కుటుంబాలని మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కూడా అందజేయలేదు. మేము అధికారులు కూడా అడిగాము, తెలుసుకున్నాము, వివరాలు సేకరించాము. ఏమో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అని ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, 3 పార్టీల కలిసిన ప్రభుత్వం. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ హామీలన్నీ కూడా 3 పార్టీలు ఇచ్చినట్టే, ఈ ప్రభుత్వం ముగ్గురుని నడుపుతున్నట్టే ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇవే కాదు, మీరు ఎన్ని దూరం చేశారు, వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు, ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు, రైతు భరోసా దూరం చేశారు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈరోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధికి పట్టుకెళ్ళి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు.
ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టెన్షన్గా అమ్మఒడి 10 దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చేపించింది. ఈ రోజు ముగ్గురికి అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. నిరసన దినం వెన్నుపోటు దినముగా ఈ రోజును 4న నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీల్లో ఈ వెన్నుపోటు దినము నిరసన దినము పార్టీ ప్రజల కోసంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాము. 1 ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక పట్టారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తిస్తారు, వారికి కూడా 1 ఇయర్ టైం ఇస్తే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఓపిక పెట్టారు. ఈరోజు ప్రజల నుంచే బాగా వ్యతిరేకత ఉంది. ఆ ప్రజలందరూ చాలామంది లీడర్లు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించడము, ఈ పరిపాలన బాగాలేదు, చాలా అన్యాయంగా జరుగుతుంది, మీ పరిపాలన నవరత్నాలను పెట్టి అదే బైబిలు, అదే ఖురాను, అదే భగవద్గీతగా మీరు పెట్టి 2,70,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తూ నాడు నేడు అనే ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ పైన కానీ, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేస్తూ 5 ఏళ్ళు పరిపాలన సాగించారు. కానీ 5 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి అబద్ధాలు చెప్తూ సూపర్ 6, సూపర్ 7 అనే సూపర్ 7 అబద్ధాలు చెప్తూ ఎన్నో హామీలు ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము డబల్ త్రిపుల్ చేస్తాము అని అన్ని హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా నమ్మారు. 10% నమ్మారు, 40% జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిలబడ్డారు. ఆ 10% ఏదో పాపం బాబు గారు ఇంకా ఎక్కువ ఇస్తారేమోనని ఆశపడ్డారు. ప్రజలు కదా పాపం మాటలు చెప్తే నమ్ముతారు. కానీ 1 ఇయర్లోనే ఆయన అబద్ధాలు చెప్పారు. 1999లో 2014లో చెప్పినట్లుగానే 2024లో కూడా అబద్ధాలు. బాబాయ్కి గొడ్డలిపోటు, తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పేరుతో నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలమా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గొల్లులపాలెంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ కు కూటమి పాలనపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఏ రోజు అసెంబ్లీకి రాని జగన్ నేడు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా జగన్ లో కనీసం మార్పు రాలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల మద్యమాన్ని అణగదొక్కాలని చూసిన వాళ్లను బలవంతపరుస్తులు చేసిన రోజులు మర్చిపోయారని ప్రశ్నించారు. ఆనాడు మీకు గుర్తుందో లేదో, ఇసుక కొరత ప్రజలందరూ కూడా ఆ రోజు భవన కార్మికులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి మీరు అందరూ మర్చిపోయారు అని అడుగుతున్నా. ఏనాడైతే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిందో మళ్ళీ ఇసుక కొరతను తీర్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు నువ్వు కల్తీ మద్యం ఇచ్చి అనేకమైన ప్రజల్ని మోసం చేసి ప్రజల ప్రాణాలు తీసిన చరిత్ర వైసీపీ పార్టీది. అయితే ఈరోజు ప్రజలకు నీతైన పరిపాలన అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీ ఎమ్మెల్యేలు చూస్తే బూతులు, ఆ రోజు నీకు గుర్తుందో లేదో, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసి వైసీపీ యూనివర్సిటీ అని పెట్టుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని విగ్రహాల్ని పగలగొట్టిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. సిగ్గుండాలయ్యా జగన్మోహన్ రెడ్డి, సిగ్గుండాలి జగన్ రెడ్డి, కబద్దారు గుర్తు పెట్టుకో. నువ్వు గాని ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయబాక, చేయలేసినా సరే ఈ జనం నిన్ను తరిమి కొడతారని చెప్పి కబద్దారు గుర్తు పెట్టుకో. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల వద్దకు పరిపాలించే పార్టీ. నేరుగా పేదవాడికి కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటే గుర్తుపెట్టుకో. నీ ఇంటి గుమ్మానికి పసుపు లేకపోవచ్చు, కానీ 5 కోట్ల మంది ఆంధ్రుల గుమ్మానికి పసుపు రాసుకున్నారంటే గుర్తుపెట్టుకో కబద్దార్. ఏ రోజైతే నువ్వు ఈ జనాన్ని మోసం చేశావో, ఏ రోజైతే అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలను నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అరకులోయ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన 1000 మంది వైసీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అరకులోయ ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇంతవరకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ రోజుతో సుమారుగా ఏడాది గడిచినటువంటి దినంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా అందరూ ఎంత అరాచకానికి గురి అవుతున్నారు. మానభంగాలు, అత్యాచారాలు, మహిళల మీద పెట్టేటటువంటి వాళ్ళకి మానభంగాలు, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక్క రోజు గంట 75 కేసులు ఈరోజు నమోదవుతున్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు, అదేవిధంగా మహిళల మీద దాడులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, మరి అరాచకాలు, గంజాయి, ఏదైతే గంజాయి నిర్మూలన చేస్తామన్నారు కానీ అది అధికమవుతుంది. ఈరోజు డ్రగ్స్కి బానిస అయిపోయినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు గతంలో ఏదైతే అమ్మఒడి అనే ఒక కార్యక్రమంతో అనేక మంది విద్యార్థులకు, అదేవిధంగా ఏదైతే విద్యా దీవెన అనే ఒక కార్యక్రమంతో, అదేవిధంగా విదేశీ విద్య అనే ఒక కార్యక్రమం ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ ని అందించే దాని కోసము అనేక మార్లు ఆ రోజు గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా విద్యార్థులకు ఈ రోజు తక్కువైంది. వారు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు స్మగ్లర్గా ఈ రోజు తిరుగుతున్నారు. మొన్న మీరే చూసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం దివాలా తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తూ మంచి పరిపాలన అందిస్తుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. అంటే ప్రజా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజలది. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పెన్షన్స్ 4,000 రూపాయలు ఒకేసారి పెంచారు. దీని విలువ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. తర్వాత సూపర్ 6లో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ 1 కోటి మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 15 నుంచి తల్లికి వందనం, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ప్రారంభం అవుతుంది. అంటే సూపర్ 6లో ఉన్నాయి దగ్గర 3 కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా అమరావతి రాజధాని అభివృద్ధి గురించి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ మోడల్ స్కూల్స్ నిర్మాణం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి, నరేగాకి సంబంధించి గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వెంటనే కూటమి ప్రభుత్వం చెప్పిన ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వల్ల మోసపోయిన మహిళలు, విద్యార్థులు, రైతులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ విగ్రహాలు తీసి రోడ్డు అయినా పెడతానటువంటి వాళ్ళు ఇంతవరకు మాట్లాడట్లా. ఇది దుర్మార్గం. అక్కడ రాజుగారి విగ్రహం పెట్టారు కానీ ఇక్కడ ఇవన్నీ పెట్టాలంట. ప్రభాకర్ గారి విగ్రహం పెట్టకపోతే ఊరుకుంటావా? ప్రభాకర్ గారి విగ్రహం పెట్టకపోతే ఊరుకుంటావా? ప్రభాకర్ గారి విగ్రహం పెట్టకపోతే ఊరుకుంటావా? ఖచ్చితంగా ఉద్యమం మామూలుగా ఉండదు. ఆ ఉద్యమం దాకా చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుండి ర్యాలీ ప్రారంభించి బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుప్పం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ చిట్టిబాబుకు మెమరాండం అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసగించి గద్దెనెక్కారని, ప్రజలందరూ ఆయన తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెందుర్తిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి తహసీల్దార్ కు అదీప్ రాజు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అంతా కూడా కొన్ని ప్రత్యేకంగా సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి వాళ్ళ ప్రజలకి ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం ఏర్పాటుగా చేస్తామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చి ఇప్పటికి సుమారు సంవత్సర కాలం ఉంది. ఇప్పటికి ఒక పెన్షన్ అరవకర తప్ప మిగతా ఏ కార్యక్రమాన్ని కూడా అమలు పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో మరింతగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ దరఖాస్తుని మీ ద్వారా కలెక్టర్ గారికి పై ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయం వద్ద సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా సమన్వయ కార్యదర్శి అత్తిగారి కృష్ణ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలపై మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. వెన్నుపోటు పొడిచినోడు వెన్నుపోటు తినమని పెట్టారంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఎవరు చూస్తా అంటే మా లేడీస్ కూడా, మా మహిళలు కూడా చాలా నవ్వుకుంటూ వెన్నుపోటుదారుడు వెన్నుపోటు తినడం పెట్టడం అంటే ఎలా ఉందంటే నిజంగా చాలా హాస్యంగా అంటే నవ్వుకుంటారు ప్రజలంతా. అట్లా మేము కూడా ఈరోజు మా 1 సంవత్సరం పూర్తి కావడంతో మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు మాకు పిలుపునిచ్చినాడు. ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా, అంటే ఒక సంక్రాంతి పండగ, ఒక దీపావళి పండగ, ఒక ఉగాది పండగ, ఒక దసరా పండగ లాగా ఉత్సాహంగా మహిళలను తీసుకొని మహిళలతో, అంటే మహిళలు ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పుడు ఉన్న మన సంవత్సరంలో గవర్నమెంట్ ఏ రకంగా జరిగింది, మంచిగా ఆలోచిస్తారా మహిళలు, చెడ్డగా ఆలోచిస్తారు. ఎందుకంటే మహిళే హాయిపట్టు, కుటుంబానికి కానీ దేశానికి కానీ మహిళే హాయిపట్టు. మహిళ ఇంట్లో సక్రమంగా ఉందంటే సంసారం బాగా నడుస్తుంది. అంటే మహిళ ఉంటేనే దేశము అనేది ఒక మనకు పెద్దలు చెప్పింది. అందుకోసము ఈరోజు మహిళలతో ముగ్గులు వేయడం కానీ, ప్లస్ మన మాడి తోరణాలు, పూలు, మన పండగ సంక్రాంతి పండుగ మనం ఎందుకు చేసుకుంటాం, ఒక దేవుని కోసం ఊరి కోసం కాదు, మన పంటలన్నీ వచ్చి ఉంటాయి. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. పాత గాజువాక జంక్షన్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయని అసమర్థుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, ఊరుకోటి అప్పారావు, కార్పొరేటర్లు ఊరుకోటి చందు, భూపతిరాజు, సుజాత, మహమ్మద్ ఇమ్రాన్, పల్లా, చిన్నతల్లి, ధర్మాల శ్రీనివాస్ గౌడ్, జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలా రాష్ట్ర అనుబంధ సంఘాలు అందరూ కూడా, రాష్ట్ర కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వార్డుల నుంచి పాల్గొని ఈరోజు కార్యక్రమం జయప్రదం చేశారు. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా మనందరూ తెలుసు. సూపర్ 6 అని చెప్పి, మరి సూపర్ 6 లో కేవలం ఒకే ఒక పథకం తప్ప, ఆ పెన్షన్ పథకం తప్ప వేరే ఏ పథకం కూడా అమలు కావట్లేదు. మరి దీని మీద ప్రజల తరపున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల తరపున అడిగేందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఈరోజు మరి ఈ విధంగా ఈ సంవత్సరం కాలం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి ఏమిచ్చో, జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో సుమారు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 3,50,000 కోట్ల కేవలం నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకి వెళ్ళేది. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు సంవత్సరంలోనే అప్పు చేసి ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు కేవలం అమరావతి తప్ప రాష్ట్రం అంతా వదిలేశారు. పూర్తయిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ గారు ఇచ్చిన పెన్షన్ 3,000కు 1,000 రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది ప్రజల్ని మోసం చేయడం, దగా చేయడం,
ఆశ చూపించి మోసగించుకొని ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం. ప్రకాశం జిల్లా ఒంగోలులో మే 31 నుండి జూన్ 2 వరకు జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బాపట్లకు చెందిన మాజీ సైనికుడు షేక్ నిజాముద్దీన్ కుమారుడు షేక్ అష్రఫ్ ఉద్దీన్ కు జూనియర్స్ విభాగంలో బంగారు పథకం రావడం చాలా సంతోషించదగిన విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కొనియాడారు. బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సత్కార కార్యక్రమానికి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మొహినుద్దీన్, పువ్వడ ఎల్లమంద, పీట సారథి, శంకర శేషగిరిరావు, తోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులకి ఒక సంతోషకరమైనటువంటి శుభదినంగా పరిగణించుకుంటున్నాం. మా బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పుట్ట ఆదిశేషారెడ్డి గారు, సెక్రటరీ గారు, మొహినుద్దీన్ గారు, మరి సభ్యులందరూ కూడా ఈ బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక సీనియర్ మాజీ సైనికుడు అయినటువంటి నిజాముద్దీన్ గారు, షేక్ నిజాముద్దీన్ గారి కుమారుడు, మన మాజీ సైనికుడి యొక్క కుమారుడు ఆంధ్రప్రదేశ్ యొక్క 12వ పవర్ లిఫ్టింగ్ మరి పోటీలలో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మన మాజీ సైనికుల పిల్లలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి మరి వారి యొక్క ప్రతిభతో రాణించడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా బాపట్ల చెందినటువంటి మాజీ సైనికుడు నిజాముద్దీన్ గారి కుమారుడు చిరంజీవి అష్రఫ్ మరి ఒంగోలులో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మరి గోల్డ్ మెడల్ పొందడం చాలా సంతోషదాయకం. మరి చిరంజీవి అష్రఫ్ ని మా మాజీ సైనికుడు కుమారుడుగా గోల్డ్ మెడల్ పొందడం అనేది చాలా అభినందించదగిన విషయం. మా మాజీ సైనికులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఇలాంటి ప్రైజులు మరెన్నో భవిష్యత్తులో సీనియర్స్ విభాగంలో కూడా గోల్డ్ మెడల్ పొందాలని చెప్పి మరి వారికి మా అందరి తరఫున మరి దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా అందరి కోరికలు కూడా తెలియపరుస్తూ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందినటువంటి గవర జగ్గయ్యపాలెం గ్రామ దేవత దుర్గమాంబ ఆలయం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త కాండ్రేగుల జగ్గారావు సత్యవతి దంపతులు అమ్మవారికి పంచలోహాలతో పాదాలను తయారు చేయించారు. ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, 88, 89 వార్డుల కార్పొరేటర్లు మొల్లి ముత్యాల నాయుడు, దాడి రమేష్, విశాఖ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాండ్రేగుల జగ్గారావు, గౌరీ సంఘం అధ్యక్షుడు పీబుల్ రాజు, ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి అమ్మవారి ఆలయం మరి మన పురాతన నుంచి కాండ్రేగుల అప్పలనాయుడు గారు, పెంటమ్మ గారు వాళ్ళ అమ్మ నాన్నగారు ఇచ్చిన భూమిలో పూర్వం కట్టడం జరిగింది. మరి ఆ భూమి ఆ గుడి కొన్ని తరాలుగా మనం దర్శించుకుంటూ మరి ఇక్కడే మేదరగడ్డ దగ్గరలో ఉండడంలో గడ్డలు కూడా పారి గుడి ఓలిపోయి ఉండేది. మరి ఇప్పటికి ఈ గుడి కట్టి 12 సంవత్సరాలు అయింది. తన ముందు ఇంకొక 5 సంవత్సరాల ముందు గుడి శంకుస్థాపన చేసి గుడిని కట్టి 12 సంవత్సరాలు ఈ రోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ దుర్గాదేవి 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా పాదాలు గ్రామం అంతా కూడా సారి పూజతో మహిళలు అధిక సంఖ్యలో తీసుకొచ్చి పాదాలను ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా పదవిశెట్టి గణబాబు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు, అలాగే ఆలయ ధర్మకర్త గారైనటువంటి కాండ్రేగుల జగ్గారావు గారు, సత్యవతి దంపతులు, అలాగే గౌరవ సంఘం అధ్యక్షులు పైనశెట్టి బూల్రాజు గారు, మన గవర జగ్గయ్యపాలెం
గ్రామ అధ్యక్షులైనటువంటి కాండ్రేవు జగ్గార గారు, అలాగే గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ముల్లముత్యాల నాయుడు గారి 88వ వార్డు కార్పొరేటర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే వార్తల్లోని ముఖ్యాంశాలు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విధ్వంసం నుండి వికాసం, జగన్కు చెంపపెట్టు పేరుతో గాజువాకలో కార్యక్రమం. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్. పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహణ. ఏపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.